హాయ్ పవిత్ర రెసిపీకి స్వాగతం అండి. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఈవేళ మంచి రెసిపీ చేస్తున్నాను చూడండి. నువ్వులు ఉండలు చేద్దామని నువ్వులు తెప్పించాను. ఇదిగో వేపుతున్నాను. ఈ నువ్వులు ఎర్రగా వచ్చేదాకా ఇలా వేపుకోవాలి. వేపుకొని తెల్లగా ఉన్న నువ్వులు ఇలా ఎర్రగా వచ్చేదాకా సిమ్లో పెట్టుకుని చాలా ఓపికగా వేపుకోవాలన్నమాట. ఇది నాకు వేపడానికి అరగంట పట్టింది. కలర్ వచ్చేదాకా వేపడానికి. డ్రై రోస్టేనండి. చక్కగా ముగ్గులు వేసేసి ఇలా వేపుకోవడానికి ఎర్రగా. దీనికి ఇదిగోండి 1/2 కేజీ నువ్వులండి. ఈ 1/2 కేజీ నువ్వులు మా వారు ఏం చేశారంటే కేజీ గుండు తెచ్చేసారు. ఇందులో ఆకు ఇలాగా 1/2 కేజీ బెల్లం తీసేయాలి. 1/2 కేజీ మనం నువ్వుల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద పేపర్ పెట్టి కొట్టేస్తాను. నేను సగం నువ్వులలో ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. మిక్సీలో వేసుకోవాలి. ఇది బెల్లం మిక్సీలో వేసుకుని తిప్పి చక్కగా మనం చుట్టుకోవాలండి. మిక్సీలో వేసేటప్పుడు చూపిస్తాను, ఉండలు చుట్టి చూపిస్తాను. సరేనా? నువ్వులుండల పిల్లలకి పెద్దోళ్ళకి కూడా చాలా మంచిదండి, బలం కూడా. సరేనండి, మీకు చూపిస్తాను. ఇంకా చూడండి, బెల్లం మీకు చెప్తున్నానండి. సున్నుండలకు కానీ ఇలా నువ్వులుండలకు కానీ ఇలా ముద్ద బెల్లమే ఉండాలండి. మీకు ఇందాక చూపించాను కదా, ముందు 1/2 కేజీకి సగం తీసేసి నువ్వులుండలకి ఇవ్వండి ఇలా సిదగొట్టాను. ఇప్పుడు ఈ నువ్వులు ఈ బెల్లం మిక్సీ గిన్నెలో వేస్తాను. ఏంటి, ఈ ముద్ద బెల్లమే ఉండాలండి. సున్నుండలకు కానీ మనకి నువ్వులుండలకు కానీ చెక్క కొండ బాగా అవుతుందండి. ఈ చెక్క బెల్లం ఉందనుకోండి, అయ్యి బాబోయ్, ఇది అస్సలు ఉండలకు మట్టుకు వాడకూడదండి. సున్నుండలకు కానీ నువ్వులుండలకు కానీ చెక్క బెల్లం వాడితే మనకు పొడి పొడిలు ఆడిపోద్ది కానీ ఉండవదు. ఇది దేనికి వాడతారంటే అరిసెలకి, పోగుళ్ళకి, ఊర్లకి, పొంగడాలకి వాటికి వాడచ్చు. ఏ బలవన్నమైనా వండుకోవడానికి ఈ చెక్క బెల్లం, ముద్ద బెల్లం మీకు చక్కగా సున్నుండలకి, చక్కగా నువ్వులుండలకి వాడితే మంచిగా ఉండవుతుంది. ఈ చెక్క బెల్లం ఉండవమన్నా అవదండి. ఎంత బెల్లం వేయండి మీకు ఉండవదు, పొడి పొడిలు ఆడిపోతూ వస్తుంది. అందుకని మీరు ఎప్పుడైనా కుంది బెల్లం అంటే ఇస్తారు ఉండలకు మట్టుకే, సున్నుండలకి నువ్వులుండలకి. దీనికి మట్టుకు ఇవి బూర్లు బెల్లం. అది బూర్లకి, పోకుండలకి, అరిసెలకి, పొంగడాలకి అలాగా ఇది వాడతారు. సరేనండి, ఇప్పుడు మనం ఇదంతా మిక్సీ గిన్నెలో వేసేసుకుంటాం. ఇప్పుడు బెల్లం వేద్దాం. నువ్వులు వేసేసాం కదండి, ఇప్పుడు బెల్లం వేద్దాం. మిక్సీ కొడతానండి ఇప్పుడు. ఇదిగో చూసారండి, మిక్సీలో వేసి తీసాను చూసారా. ఇది ఇలా బెల్లము నువ్వులు ఇలా వేసేసుకుని మిక్సీ చేసుకుని పైనుంచి కిందకి ఇలా కలుపుకోవాలి. 2 ట్రిప్పుల కింద వేసానండి మిక్సీలో. ఇలా మంచిగా కలుపుకొని చూడండి ఎలా అవుతుందో చూసారా. ముద్ద బెల్లం ఇలా అవుతుందండి ఉండ. ఇది ఉండండి చాలా బలం అండి. రోజుకు పిల్లలకి పొద్దుటోటి సాయంత్రం ఒకటి పెట్టుకున్నారనుకో చాలా బలం అండి. ఇలా ఉండలు చేసుకునండి చక్కగా. బెల్లము నువ్వులు లడ్డూలు తయారైపోయినాయి చూసారా. చాలా బలమైన ఫుడ్ ఇది. ఓకే, మీరు కూడా ఇలాగే తయారు చేసి మీ పిల్లలు పెద్దలు అందరూ తినాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యాన్ని ఇచ్చే లడ్డు అండి ఇది. ప్లీజ్ మీరు కూడా ఇలా చేసుకోండి.
మళ్ళీ ఇంకో రెసిపీలో మనం కలుద్దాం. సరేనండి. పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. ఈ చక్కటి లడ్డూలు తయారు చేసుకుని మీరు తినాలని ఎలా ఉందో కామెంట్ తెలపాలని కోరుచున్నాను. బాయ్.